హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో గుంటూరు కారం ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అవును. సో మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంటుంది. అవును. సో ఆ మూవీ విశేషాలు ఏంటి? అంటే దీనిలో ఒక షార్ట్ రమ్యకృష్ణ వర్సెస్ మహేష్ బాబు ఒక షార్ట్ ఉంటుంది. అది చూసినప్పుడు కీర్తి కిరీటాలు అని ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల్లో రాజ్యలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని పోలిన పాత్ర రమ్యకృష్ణ చేస్తోందా ఈ సినిమాలో అని ఒక చిన్న డౌట్ క్రియేట్ అయింది. అంటే నిజానికి ఇంతకు ముందే ఇది ఒక ఎద్దనపూడి సులోచనారాణి నవల, కీర్తి కిరీటాలు ప్రభావం ఉంది దీనిలో అని ఒక మాట వినిపించింది. కానీ నిజానికి అది కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్గా వెళ్ళే కథ కాబట్టి ఇందులో మహేష్ బాబుతో ఏం చేస్తాడు అనే అనుమానం వచ్చినప్పటికీ ట్రైలర్ చూశాక కొంత క్లారిటీ వచ్చింది. అలాగే దీనిలో పాలిటిక్స్ ఉన్నాయి ఈ సినిమాలో అనే మాట బలంగా వినిపించింది. ప్రకాష్ రాజ్ ఆ గెటప్, ఆ వ్యవహారం చూసాం మనం. అయితే ఒరిజినల్గా కీర్తి కిరీటాలు నవలలోకి వెడితే అందులో ఈ రాజ్యలక్ష్మి అనేటువంటి క్యారెక్టర్ కళాకారిణి ఆవిడకి 2 పెళ్ళిళ్ళు అవుతాయి. మొదటి భర్తతో ఒక కొడుకు ఉంటాడు, విడిపోతారు వాళ్ళు. కొడుకు భర్తతో ఉంటాడు, ఆవిడ విడిగా ఉంటుంది. ఆవిడ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటుంది. ఆ రెండో భర్త వెళ్ళిపోతాడు, అతను చనిపోతాడు. ఆ కొడుకుని పెంచుతుంది ఆవిడ. ఈ కొడుకుకి ఆవిడకి గ్యాప్ ఉంటుంది. అంటే మొదటి భర్తతో ఉన్నటువంటి కొడుక్కి ఈవిడికి కూడా గ్యాప్ ఉంటుంది. సో దీన్ని ఎక్కడో నేపథ్యంగా తీసుకుని ఒక యాక్షన్ డ్రామా, దాంతోపాటు ఒక పొలిటికల్ డ్రామా 2 మిక్స్ చేస్తూ ఈయన తనదైనటువంటి పద్ధతిలో ఒక కథ తయారు చేసుకుని ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. కాబట్టి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకం కావచ్చు. అంటే ఆవిడ వైవాహిక జీవితం, ఆవిడకి కొడుకే మహేష్ బాబు సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది ఈవిడ వైవాహిక జీవితంతో లింక్ అయి ఉన్నవాడే ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్తో కూడా ఒక ఘర్షణ ఉంటుంది. అతనికి పొలిటికల్ కెరియర్ ఉంటుంది. అతని జీవితము, ఈ విడాకులు, ఈ గొడవలు ఇవన్నీ కూడా ఉంటాయి సినిమాలో. రాజకీయం, సమకాలీన రాజకీయం మీద కూడా కొన్ని సటైర్లు ఉంటే ఉండొచ్చు. ఆల్రెడీ ఏపీలో నడుస్తోంది ఒక గొడవ. కాబట్టి ఈ అంత నేపథ్యము సినిమాలో దొరికే అవకాశం ఉంది. దీనికి బ్యాక్ బోన్గా అయితే కీర్తి కిరీటాలు నవలలో రాజ్యలక్ష్మి క్యారెక్టరు నడుస్తుంది అనేది అయితే అర్థమవుతుంది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో తీసినటువంటి సినిమాల్లో ఒక్కసారి తొంగి చూస్తే అతను అని ఒక సినిమా తీసాడు అతను మహేష్ బాబుతోనే. అవును, అతడు. సార్. ఆ సినిమా పార్థు అతని క్యారెక్టర్ పేరు అందులో. అంటే యాక్చువల్గా అతని క్యారెక్టర్ పేరు కాదు, పార్థు అనే వ్యక్తి ప్లేస్లోకి ఇతను ఎడతాడు. అక్కడ లొకేట్ అవుతాడు అతను. ఇతనికి ఒక క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇతను ఆ పార్థు అనే క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతాడు. ఆ పార్థు అనే పేరుతో ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ఉంది. అందులో ఆ పార్థు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఎలాగో పెరుగుతాడు. అది నవల. ఈ పార్థు నవల పోలికలు చాలా స్పష్టంగా అతడు సినిమాలో కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్ పేరు కూడా పార్థునే వాడాడు. చివరిలో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది దానిలో, ఇంకేంటి కబుర్లు పార్థు అంటాడు. ఎండింగ్ డైలాగ్ అది. వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. అంటే నీ మీద కేసులు పెట్టట్లేదు, నువ్వు పార్థుగా మేము ఐడెంటిఫై చేశాము, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. టోటల్గా ఇంటి నేపథ్యము, ఆ పార్థు ఇంట్లోంచి వెళ్ళిపోవటము, ఆ గోళ అదంతా అక్కడి నుంచి తీసుకుని మిగిలిన కథ అంటే మహేష్ బాబు క్యారెక్టర్ వరకు ఇతను విడిగా డిజైన్ చేసుకుని ఈ యాక్షన్ డ్రామాని దాంతో కలిపి
ఒక వంటకం వండాడు త్రివిక్రమ్. ఉమ్, అలాగే అతను చేసినటువంటి మరొక సినిమా 'అ ఆ' అని ఒక సినిమా తీశాడు నితిన్‌తో సమంతాని పెట్టి. అవును. అందులో కూడా ఆ సినిమా ఒరిజినల్‌గా 'మీనా' నవలని యథాతథంగా తీసేశాడు. ఎద్దనపూడి సులోచనారాణి గారి 'మీనా' నవలని ఆల్రెడీ 'మీనా' అనే టైటిల్‌తో విజయ నిర్మల్ గారు కృష్ణ గారిని పెట్టి సినిమా తీశారు. ఉమ్, ఆవిడ డైరెక్షన్‌లో వచ్చిన మొదటి సినిమా అది. అదే కథని తిరిగి ఈయన తీశాడు. 'అ ఆ' అని. అయినా చూశారు జనం. బావుంది సినిమా అంటే కొంచెం కొత్తగా అనిపించింది. దాన్ని ఇప్పటి వాతావరణానికి తీసుకురావటానికి అప్పటికి అంటే 'మీనా' నవల రాసిన నాటి సమాజము, ఇప్పటి సమాజం చాలా మారిపోయింది. గ్లోబలైజేషను, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పటి ఆడియన్స్‌కి ఒక్కసారి ఆ పాత రుచి చూపిస్తూ, కొత్త నేపథ్యాన్ని కూడా వదలకుండా ఒక బ్లెండ్ చేసి సినిమాని పద్ధతిగా నడిపాడతను. ఉమ్, దాంతో అది కనెక్ట్ అయింది, డబ్బులొచ్చినాయి. దీనిలో కూడా అదే ప్రయోగం చేయబోతున్నాడు ఇతను. 'కీర్తి కిరీటాలు' నవలతో దాన్ని బ్యాక్ బోన్‌గా తీసుకుని రాజ్యలక్ష్మి క్యారెక్టర్‌ని మిగిలిన డ్రామా అంతా అంటే దానిలో ఆ వెసులుబాటు ఉంది. ఆవిడ వైవాహిక జీవితంలో ఉండే గందరగోళాలు, అది కొంత సెంటిమెంటల్‌గా సినిమాని నిలబెడతాయి ఆ అంశాలు. ఉమ్, దానికి ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ లింక్ అయి ఉన్నటువంటి హీరో క్యారెక్టర్. ఆ హీరో ఆవిడ కొడుకే. ప్రకాష్ రాజ్‌కి ఆవిడకి కూడా ఏదో ఒక రిలేషన్. అంటే ఒరిజినల్ నవల్లో ఇద్దరు భర్తలు ఉంటారు. ఇందులో ఆ 2 క్యారెక్టర్లు ఒకటి బహుశా ప్రకాష్ రాజు, ఒకటి జయరాం చేస్తూ ఉండుండొచ్చు. మహేష్ బాబుతో పాటు ఇంకో క్యారెక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఉమ్, ఇది శ్రీలీల క్యారెక్టర్ జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ ఇవి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ట్రైలర్‌లో అసలు ఆ క్యారెక్టర్ రివీల్ చేయలేదు. ఉమ్, ప్రధానంగా ట్రైలర్‌లో చాలా ఎమోషనల్‌గా కట్ చేసాడు అది. ఆడియన్స్ అంటే ఇప్పటివరకు చాలా వ్యూహాత్మకంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికీ కూడా. ఉమ్, ట్రైలర్ రిలీజ్ కూడా వాళ్ళు అనుకున్న పద్ధతిలో చాలా భారీగా ఏదో చేద్దాం అనుకున్నారు. అది అవ్వక థియేటర్స్‌లోకి వెళ్ళారు. అంటే ఒక ఆడిటోరియంలో ఓపెన్‌గా ఫ్యాన్స్ ముందు చేద్దాం అనుకున్నది థియేటర్స్‌లో చేశారు. పర్మిషన్లు, గొడవ అన్నీ ఉండి రాక ఎందుకొచ్చిన గొడవ అని ఫైనల్‌గా థియేటర్స్‌లో ట్రైలర్ రిలీజ్ చేసేసారు. అయిపోయింది. అయితే టోటల్‌గా సినిమాకి సంబంధించి అయితే వాళ్ళు పబ్లిసిటీ అనేది లో ప్రొఫైల్‌లో మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా అండర్ కరెంట్‌గా తీసుకెళ్తున్నారు జనంలోకి. ఈ సినిమాకి సంబంధించినటువంటి బజ్ లేదు అని పైకి అనిపిస్తోంది గానీ, ఉమ్, ఇంటర్నల్‌గా వాళ్ళు క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ వెడుతున్నారు అండర్ కరెంట్‌లో. ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఎవరు? అంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో పెడతారు. ఆ ఈవెంట్‌లో కూడా చాలా నర్మగర్భంగా మాట్లాడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే సినిమా గురించి ఏ రకమైనటువంటి అంచనాలు జనాల్లో ఉండకూడదు. వాళ్ళు ఎంప్టీ మైండ్‌తో థియేటర్‌లోకి వచ్చి కూర్చుని ఈ సర్ప్రైజ్‌కి ఒక్కసారిగా ఆనందపడి, ఆ ఆనందాన్ని బయటికి వెళ్ళి వ్యక్తం చేసేస్తే సినిమా హిట్ అయిపోతుంది అనేది వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఈ ట్రైలర్ రిలీజ్ అయినా గానీ ఉమ్, చాలా సైలెంట్‌గా ఉంది వాతావరణం. టైటిల్ ఏమో 'గుంటూరు కారం' అని పెట్టాడాయన. ఈ 'గుంటూరు కారం' అంటే చాలా మాసీ టైటిలు. అలాగే ఒక పాట చాలా మాసీ పాట ఒకటి బయటకొచ్చింది 'కుర్చీ మడతపెడితే' అని. ఈ 'కుర్చీ మడతపెడితే' వివాదానికంటే ముందు రిలీజ్ అయిన పాటల్లో ఒక పాట కొంచెం ఉమ్, డల్ ఫేజ్‌లో నడిచింది. అది సినిమాలో ఉండదు అని అంటున్నారు గానీ ఉండొచ్చు కూడా. అంటే త్రివిక్రమ్ సినిమాల్లో ఆయన పాటలు డిజైన్ చేసే పద్ధతి కూడా కొంచెం టిపికల్‌గా ఉంటుంది. ఫోక్ ఎలిమెంటు పబ్లిక్‌లో అంటే జనంలో నానినటువంటి జానపద గీతాలు తీసుకుని సినిమాలకు అడాప్ట్ చేయటం. అలాగే జనంలో నానినటువంటి పదాలు తీసుకుని సినిమాలో వాడటం.
తద్వారా ప్రేక్షకులకి ఒక విచిత్రమైన అనుభూతి కలిగించి ఆనందింపజేయటం అనేది ఆయన ప్రోగ్రాం. అవును. అత్తారింటికి దారేది చూసినా, అలా వైకుంఠపురం చూసినా. ఎందులో అయినా ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతాడు. అవును. ఈవెన్ ఎన్టీఆర్తో తీసినటువంటి అరవింద సమేత. అరవింద సమేతలో కూడా ఈ టెక్నిక్ వాడాడు ఆయన. వాడి ఒక ఫోక్ సాంగ్ పెట్టాడు అంటే సెంటిమెంటల్గా ఒక ఫోక్ సాంగ్ నడుస్తుంది ఆ సినిమాలో. అది బాగా కరెక్ట్ అయింది ఆడియన్స్కి. ఇలాంటి ఈ బరువైనటువంటి క్యారెక్టర్తో మొదలవుతుంది మహేష్ బాబు. మహేష్ బాబు క్యారెక్టర్లో ఆ డెప్త్ ఇవన్నీ ఉంటాయి సినిమాలో, కానీ అవేవి ట్రైలర్స్లో రివీల్ చేయలేదు. చేయకుండా చాలా మాసీ క్యారెక్టర్ అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్నారు. అంతవరకే, ఇది ప్రొజెక్షన్ వరకు మాత్రమే. సినిమాలో చాలా షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. ఓకే. షేడ్స్ ఉంటాయి అనేది కూడా ఆయన అంటే ఇతను బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. రమ్యకృష్ణ మేడ మీద వెనక్కి తిరిగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ షాట్ చూస్తే అర్థమైపోతుంది కీర్తి కిరీటాలు రాజ్యలక్ష్మి క్యారెక్టరు కొడుకుతో కాన్ఫ్లిక్ట్ అని. ఇలా ఒక చిన్న లీకేజీ ఉంది దానిలో. ట్రైలర్లో ఆయన కొంత క్లారిటీ ఇచ్చాడు, ఇది కీర్తి కిరీటాల ఛాయల్లో నడిచే సినిమానే అనేది చెప్పాడు. కానీ కీర్తి కిరీటాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు. దాని ఆత్మ కొంత ఈ సినిమాలో కనిపిస్తుంది, పర్టికులర్గా ఆ క్యారెక్టర్ల వరకు. అంటే క్యారెక్టర్స్ తీసుకుని నేపథ్యం మార్చేసుకుని ఈయన పద్ధతిలో ఈయన డిజైన్ చేసుకుంటాడు. అది మనకి గతంలో నేను చెప్పినటువంటి మహేష్ బాబు సినిమానే. అతడు కూడా పార్థు అనేటువంటి ఎద్దనపూడి గారి నవలే. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలల్లో మెలికలు చాలా వరకు ఈయన సినిమాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. త్రివిక్రమ్ సినిమాల్లో అంటే ఒకప్పుడు లెర్నింగ్ లైబ్రరీస్ ఉండేవి ఊళ్ళల్లో. ఈయన భీమవరం నుంచి వచ్చిన వాడే కదా. అవును. ఈయన జనరేషన్లో పర్టికులర్గా ఈయన యంగ్గా ఉన్న రోజుల్లో లెర్నింగ్ లైబ్రరీస్ అని అద్దెకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు డిపాజిట్ చేసేస్తే ఒక నవల ఇచ్చేవాళ్ళు. అది చదివేసి ఇచ్చేస్తే ఒక రూపాయి అంతా కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక నవల ఇస్తారు. ఈ లెర్నింగ్ లైబ్రరీల టైంలో పుట్టిన వాళ్ళందరూ విపరీతంగా నవలలు చదివారు. అప్పటికి టీవీలకు వాళ్ళు లేదు. ఏకైక ఎంటర్టైన్మెంట్ పెడితే సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఒక నవల పట్టుకుని చదివేయాలి. వీటి తాలూకా ప్రభావం ఆయన మీద ఉంది. యండమూరి ప్రభావం ఉంది, ఎద్దనపూడి గారి ప్రభావం ఉంది. ఎద్దనపూడి గారితో స్ట్రైట్గా ఆయన మాట్లాడాడు. ఆవిడ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాశాడు ఈయన. అలాగే ఆవిడ పర్మిషన్తోనే ఈ మీనా నవలని ఆయన అనే టైటిల్తో తెరకెక్కించటం ఆయనే చెప్పుకున్నాడు. కాకపోతే మొదట ఆడియన్స్ గుర్తుపట్టరేమో అనుకున్నాడు ఆయన, కానీ ప్రజలు గుర్తుపెట్టారు. తర్వాత టైటిల్స్లో క్రెడిట్ ఇచ్చాడు ఆవిడకి. అలా ఆ నవలలు చదివినటువంటి ప్రభావము, దాని నుంచి ఆయన ఒక కథని డిజైన్ చేస్తాడు. ఇది మిడిల్ క్లాస్కి అలాగే అప్పర్ మిడిల్ క్లాస్కి, సొసైటీలో అన్ని సెక్షన్స్కి కనెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ చేయటం దగ్గర ఇతను ఏ మ్యాజిక్ ప్రయోగిస్తాడు అనేది చూడాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథలు తెలుగు వరకు, తెలుగు నేటివిటీ మీద నడిచిపోతాయనేటువంటి బిలీఫ్తో ఉన్నారు ఇప్పటి వరకు. తెలుగు నేటివిటీ దాటి ఈయన అంటే భారతీయ సంస్కృతిని దాని ఛాయల్లో సినిమాని నడపగల సత్తా, కెపాసిటీ ఉంది తనకి. కానీ ఆ దిశగా ప్రయాణం అవుతాడా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఈ సినిమా వేరే లాంగ్వేజెస్లో రిలీజ్ ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ చెప్పలేదు ఆయన. అయితే మొదట్లో వినిపించిన మాట అయితే ఇది సౌత్ని టార్గెట్ చేస్తున్నారు అనే మాట వినిపించింది. బడ్జెట్ వర్కౌట్ అవ్వదు లేకపోతే. ఇది డెఫినెట్గా ఇప్పుడు చాలా సినిమాలు, డెవిల్ కూడా వీళ్ళు హిందీలో రిలీజ్ చేశారు. అదే పద్ధతిలో దీనికి కూడా ఏదో టైటిల్ పెట్టి హిందీలో తోమేటువంటి అవకాశం ఉంది. చూడాలా అంటే ఆ మార్కెట్కి ఈయన టేస్టు, ఈయన అభిరుచులు, ఈయన చిత్రీకరణ పద్ధతులు ఏ మేరకు కనెక్ట్ అవుతాయి అనేది చూడాలి. ఇప్పుడు ఎవరూ కూడా పెద్ద హీరోని పెట్టి లోకల్ సినిమా తీసే పరిస్థితి లేదు. హీరోలు కూడా డివైడ్ అయిపోయారు. పాన్ ఇండియా హీరోలు
వరల్డ్ మార్కెట్ హీరోలు, లోకల్ హీరోలు అనే 3 డివిజన్ల కింద హీరోలు విడిపోయారు. ఇప్పుడు ఈ పాన్ ఇండియాలోకి వెళ్ళటం కోసం అందరు హీరోలు కసరత్తు చేస్తున్నారు చాలా ఉధృతంగా, నానితో సహా. మ్హూ. ప్రతి ఒక్కరు ఎవరు కూడా లోకల్ మార్కెట్లో ఉండాలనుకోవట్లేదు. లోకల్ మార్కెట్ గ్యాప్లో కొంతమంది హీరోలు ఇక్కడ ఈ ప్లేస్మెంట్ కోసం తిప్పలు పడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ఆ ఏరియాలో మనకు కొంతమంది కనిపిస్తారు, కొంతమంది హీరోలు. మ్. వాళ్ళ మేరకు ఆ మార్కెట్ వాళ్ళ మీద నడిచిపోతుంది. బలగం లాంటి సినిమాలు ఆ ఏరియాలో వెళ్ళిపోతాయి. పాన్ ఇండియా మిగిలిన అందరూ దాదాపుగా నోన్ ఫేసెస్, బలంగా 2-3 హిట్స్ ఇచ్చినటువంటి హీరోలు ఎవరు కూడా లోకల్ మార్కెట్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. పాన్ ఇండియాకి వెళ్ళిపోదాం అనే ప్రెజర్ పెడుతున్నారు డైరెక్టర్ల మీద. మరి ప్రెజర్ డెఫినెట్గా మహేష్ బాబు నుంచి కూడా ఉండుంటుంది ఆయనకి. అంటే ఎప్పుడైతే బడ్జెట్ పెరుగుతుందో రెమ్యూనరేషన్లు పెరుగుతాయి, అది వాళ్ళ గొడవ. అందుకని మహేష్ బాబు నుంచి డెఫినెట్గా ప్రెజర్ ఉండే ఉంటుంది ఆయనకి. కాబట్టి దీన్ని ఏ లాంగ్వేజెస్లోకి ఏ పేర్లతో ఎలా తీసుకెళ్తారు, ఈ సబ్జెక్ట్ని అక్కడ ఎలా కనెక్ట్ చేసి ఉంటాడు ఆయన అనేది కొంత క్యూరియాసిటీ కలిగించే అంశమే. మ్. ఇది మనం 12వ తారీఖు మధ్యాహ్నానికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. మ్. నిజానికి బెనిఫిట్ షోలు మొదలవుతాయి కాబట్టి 10 o'clockకే క్లారిటీ వచ్చేస్తుంది. 9 to 10 మధ్యలో గుంటూరు కారం రేంజ్ ఏమిటి అనేది అర్థమైపోతుంది. మ్. అప్పుడు మళ్ళీ మనం విడిగా మాట్లాడుకుందాం. ఓకే సార్. ప్రస్తుతానికైతే దీనిలో కీర్తి కిరీటాల ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. అది పుకారు అనుకున్నాం మనం. పుకారు కాదు, కొంత బేస్ ఉంది దానికి అనే విషయం క్లారిటీ ఇచ్చాడు ఆయన ట్రైలర్లో. ఓకే. దీనిలో రాజకీయాలు, సమకాలీన రాజకీయపు ఛాయలు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. మహేష్ బాబుతో పాటు ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ పాత్రలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. జయరామ్ క్యారెక్టర్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.